అంటే మనకి సాంగ్ సెలక్షన్‌లో కొంచెము ఇది జరగడం. ఎట్లా అంటే ఇప్పుడు మనకి కాకుండా మంచి సాంగ్స్ వేరే వాళ్ళకిచ్చి, మనకి కొంచెం డౌన్‌గా ఉండే సాంగ్స్ ఇవ్వడము. హ్మ్. ఇట్లాంటివన్నీ చేస్తారు. అండ్ రిహార్సల్స్ చేసేటప్పుడు లేట్ జేయడం, లేదా రిహార్సల్ చేయడం సరిగ్గా చేయకపోవడము. లైక్ వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకైతే రిహార్సల్స్ మంచిగా చేసి అంటే రిహార్సల్స్ అంటే ఆ మేనేజ్‌మెంట్ మీతో ముందు రిహార్సల్స్ చేపిస్తారా? డెఫినెట్‌గా ఉంటుంది గదా! మేము ఒక సాంగ్ లైవ్‌లో పాడుతున్నాము స్టేజ్ మీద అంటే దానికి ప్రాక్టీస్ కావాలి గదా! హ్మ్. ఆర్కెస్ట్రా వాళ్ళతోటి ప్రాక్టీస్ డెఫినెట్‌గా కావాలి. హ్మ్. మాకు షూట్ జరుగుతుంది అంటే మేము ఆల్‌మోస్ట్ ఒక 1 వీక్, 10 డేస్ ముందు నుంచే మాకు ఆ ప్రిపరేషన్ అంతా ఉంటుందన్నమాట. ప్రాక్టీస్ ఉంటుంది. మాకు రిహార్సల్స్ ఉంటది. హ్మ్. ఒక్కొక్కళ్ళు 2 టైమ్స్ గూడా పెడతారు రిహార్సల్. ఒక్కొక్కళ్ళు హ్మ్. ఒక్కసారి పెడతారు. అట్లా దాంట్లో గూడా తేడాలన్నమాట. ఇప్పుడు వాళ్ళకి ఫేవర్‌గా ఉండే కంటెస్టెంట్ అయితే రిహార్సల్ ఎక్కువ సార్లు జేస్తారు. హ్మ్. లేదు అంటే వాళ్ళకి వద్దు అనుకున్న వాళ్ళైతే రిహార్సల్ ఏదో పైన పైన జేసి పంపించేస్తారు. అట్లా చిన్న చిన్న వాటిల్లో గూడా జరుగుతా ఉంటాయన్నమాట. సో, అంటే ఇలాంటి ప్రోగ్రామ్స్‌లో కాస్ట్యూమ్స్ వాళ్ళ మేనేజ్‌మెంట్ ఇచ్చినవే మనం ధరించాలా? లేదంటే మన ఇష్టమా? అలా రూల్ ఏమీ లేదు. యాక్చువల్లీ కొన్ని షోస్‌లో అయితే మన ఓన్‌నే మనం తెచ్చుకోవాలి. హ్మ్. కొన్ని షోస్‌లోనేమో వాళ్ళు ప్రొవైడ్ జేస్తారు. కావాలంటే అవి వేసుకోవచ్చు. లేదంటే మన ఓన్‌వి మనం వేసుకోవచ్చు. నేను అన్ని ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడట్లేదు. అన్ని షోస్ గురించి కాదు. హ్మ్. నేను 'పాడుతా తీగ' గురించి మాత్రమే అడుగుతున్నాను. 'పాడుతా తీగలో' అయితే నేను అదే గదా చెప్తున్నాను. నేను 'పాడుతా తీగలో' పాడినప్పుడు నా ఎక్స్‌పీరియన్స్ అయితే నాది స్మూత్ గానే ఉన్నది. హ్మ్. అప్పుడైతే మా బట్టలు మేమే తెచ్చుకోవాలి. వాళ్ళిచ్చినవైతే ఏం కాదు. మీ ఇష్టం కాస్ట్యూమ్స్. మా ఇష్టమే. పైగా 'పాడుతా తీగలో' రూల్స్ గూడా అంటే ట్రెడిషనల్‌గా సారీసే ఉండాలి, హాఫ్ సారీయే ఉండాలి, ఫుల్ కవర్డ్ ఉండాలి, హ్మ్. కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇవన్నీ ఉండేవన్నమాట. నేను ఇప్పుడు పాడినప్పుడైతే ఇలా 'బాలసుబ్రహ్మణ్యం' ఉండేది. గారు ఉన్న బాలు టైంలోనా? గారు ఉన్నప్పుడు అంటే ఆయన పర్టిక్యులర్‌గా ఉంటారు. హ్మ్. అండ్ సాంగ్ సెలక్షన్ విషయంలో కూడా ఆయన పర్టిక్యులర్ గానే ఉండేవారు. లైక్ మరీ ఎక్కువ వల్గారిటీ ఉండే సాంగ్స్ ఇట్లాంటివి వినం కదా! హ్మ్. 'పాడుతా తీగలో.' కొంచెం నీట్‌గా ఉండే సాంగ్స్ ఇట్లాంటివే ఉండేవి. మరిప్పుడు ఈ 'ప్రవాస్‌ది' బయటకొచ్చి మరి కామెంట్స్ చేసింది కదా! దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? హ్మ్. మొత్తం మారిపోయింది. అప్పుడున్న జడ్జెస్ గాని, అంటే జడ్జెస్ బాలు గారే గదా! అప్పుడు. 'బాలు' గారితో పాటు వేరే వాళ్ళు కూడా వచ్చేవారు గదా! వేరే వాళ్ళైతే ఎవరు ఉండరు. బాలు వీక్లీ గారే వన్స్ ఎవరో ఉంటారు. గెస్ట్ కూడా ఎవరన్నా కూర్చునేవారనుకుంటా. గెస్ట్‌గా వస్తే వస్తారు. హ్మ్. బట్ జడ్జ్‌మెంట్ అథారిటీ మట్టుకు బాలు గారిదే ఉంటది. అండ్ మీకెందుకు బయటకొచ్చి ఈ ఇష్యూ పైన కామెంట్ చేయాలనిపించింది? నేను ఒక ప్రముఖ న్యూస్ ఛానెల్ గూడా ఆ! మీరు దీని గురించి మాట్లాడడం జరిగిద్ది. యాహ్! అండ్ యాహ్! చాలా మంది గూడా సింగర్స్ గాని, ముఖ్యంగా 'పాడుతా తీగ' నుంచి బయటకొచ్చిన సింగర్స్ ఇప్పుడు వాళ్ళు చాలా పాపులర్ అయ్యారు. హ్మ్. వాళ్ళు కూడా ఎవరు కూడా దీని పైన కామెంట్ చేయలేరు. మీరు మాత్రమే కామెంట్ చేసారు. నేను అన్ని షోస్‌లో జరిగేది చెప్పాను. నేను ఓన్లీ 'పాడుతా తీగ' గురించి నేను చెప్పలేదు. హ్మ్. నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ నేను చెప్పాను. అంటే తను చెప్పిన దాంతో నేను కొంతవరకు కనెక్ట్ అయ్యాను. హ్మ్. ఏ కొన్ని ఏ నాకు విషయాలకి మీరు కనెక్ట్ అయ్యారు? అంటే తను చెప్పింది ఇట్లాగా జడ్జెస్ కొంచెం డిస్కరేజింగ్‌గా మాట్లాడారు. ఆ టీమ్ వాళ్ళు కొంచెం నేను స్టేజ్ ముందెళ్ళే ముందు హ్మ్. డిస్కరేజింగ్‌గా మాట్లాడితే నా సెల్ఫ్ ఎస్టీమ్ అంతా ఇదయింది. సో, నేను సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేకపోయాను. ఇట్లాంటి వాటిలతో నేను కనెక్ట్ అయ్యానన్నమాట. ఎందుకంటే నాకది జరిగాయి. హ్మ్. అంటే సాంగ్స్ ఇవ్వరని కూడా చెప్పింది గదా! 2 డేస్ బ్యాక్ సాంగ్స్ చేంజ్ చేసేసారు. హ్మ్. అంటే నేర్చుకున్న సాంగ్ మనకు చేంజ్ నచ్చిన సాంగ్ చేశారు. మనం ఎంపిక చేసుకున్న సాంగ్ గాకుండా వాళ్ళకి నచ్చింది ఇస్తారా? యాక్చువల్‌గా ఏంటంటే అది మన సెలక్షన్ అనేది ఉండదు. హ్మ్. ఒక రౌండ్ ఉన్నప్పుడు వాళ్ళొక 5, 6 సాంగ్స్ లిస్ట్ మనల్ని అడుగుతారనమాట. హ్మ్. మనం ఒక లిస్ట్ ఇస్తాము. అందులో నుంచి ఒక 1 పిక్ చేసి వాళ్ళిస్తారు మనకి. హ్మ్. సో, అది కంప్లీట్‌గా మన డెసిషన్ అన్నట్టు కూడా కాదు. ఒక్కోసారి ఆ 5లో ఏది గాకుండా ఇంకోటేదో ఇస్తారు. హ్మ్. కొంతమందయితే అసలు మన డెసిషనే ఉండదు. ఇప్పుడు హ్మ్. 'ఇండియన్ ఐడల్' లాంటి దగ్గరైతే మన డెసిషనే ఉండదు. వాళ్ళేదిస్తే మనం అదే పాడాలి. హ్మ్. అది ఆ పాట మనకి సెట్ అవ్వని, సెట్ అవ్వకపోని మనం అదే పాడాలి. హ్మ్. నాకు 'సూపర్ సింగర్‌లో' నాకు ఒకసారి ఈ ఎక్స్‌పీరియన్స్ జరిగింది. యాక్చువల్లీ దానికి గూడా కీరవాణి గారే జడ్జ్ అన్నమాట. హ్మ్. ఇది నాది యాక్చువల్లీ హస్కీ వాయిస్ అన్నమాట. హ్మ్. బేస్ వాయిస్ నాది. హ్మ్. నాకు చిత్ర గారి సాంగ్ ఒకటిచ్చారు. ఇది పాడాలి అని చెప్పి. ఐ హ్మ్. వాస్ లైక్ ఈ సాంగ్ నాకంత సెట్ అవ్వదు గదా! ఇది కొంచెం స్కేల్ ఎక్కువ ఉంది. అంత నాకు సెట్ అవ్వదు గదా! ఈ సాంగ్. నాకు వేరేది మార్చండి అంటే మ్యూజిక్ ఇన్‌చార్జ్ నాకేం చెప్పారు, లేదండి ఈ సాంగ్ కీరవాణి గారు మీ నోట్లోంచి వినాలనుకుంటున్నారు. హ్మ్. ఆయననే మీకిమ్మని చెప్పారు. సో, మేము దీన్ని చేంజ్ చేయలేము అన్నారు.
అది వీళ్ళు చెప్పారా? అంటే ఆయన స్పెసిఫిక్ గా చెప్తారా? ఒకవేళ ఆయనకే ఏదో ఉంటే మీకే ఇది పాడమ్మా అని మీకే చెప్పాలి గదా! ఆ! అది వీళ్ళు చెప్పారో, ఆయన చెప్పారో అనేది నాకు క్లారిటీ లేదు. ఇప్పుడు అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి నేనెళ్ళేసి, "మీరు నాకు ఈ సాంగ్ ఇచ్చారంట గదా! నాకు మార్చండి, వేరేది ఇవ్వండి. హ్మ్. ఎందుకిచ్చారు?" ఇట్లా నేను అడగలేను ఏ కదా! సాంగ్ మేడం? 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' టైటిల్ ట్రాక్ అన్నమాట. హ్మ్. అది పెర్ఫార్మ్ చేయడానికి ఇచ్చారు. యూట్యూబ్‌లో గూడా చూస్తే ఆ సాంగ్ నేను పాడున్నా ఆల్రెడీ. హ్మ్. అది 'సూపర్ సింగర్‌లో' ఆ వీడియో గూడా ఉంటది యూట్యూబ్‌లో. ఓకే. ఆ సాంగ్ అప్పుడు కొంచెం ఇది జరిగింది. సో, అందులో నాకు అంత మంచి కామెంట్స్ రాలేదు ఆటోమేటిక్‌గా. అంటే మన వాయిస్‌కి సూట్ అవ్వని సాంగ్ అది అపీలింగ్‌గా ఉండాలి గదా! వినడానికి. ఇప్పుడు హ్మ్. ఒక్కొక్క వాయిస్ కల్చర్‌కి ఒక్కొక్క సాంగ్ అనేది సూట్ అవుతుంది. హ్మ్. కంప్లీట్ కాంట్రాస్ట్ సాంగ్ ఒకటి తీసుకొని పాడితే దాన్ని ఎంత వరకు మనము అపీల్ చేయగలము. సో, అందులో నాకు కొంచెం స్కోర్ డౌన్ అయిందన్నమాట. అంటే అంత బాధపడుతూ చెప్తుందంటే మేబీ అందులో ఫేస్ చేసే ఉంటదనే అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే 'పాడుతా తీగ' గురించి పర్టిక్యులర్‌గా ఇప్పుడు జరిగే దాని గురించి నేను చెప్పలేకపోయినా, హ్మ్. ఇలాంటివి తను చెప్పినవి అన్నీ అయితే షోస్‌లో జరుగుతాయి. ఖచ్చితంగా జరుగుతాయి. ఓకే. అంటే తన వీడియో మీరు పూర్తిగా విన్నారా మేడం? అంటే సారీ డ్రెస్సింగ్ కొంచెం సెన్స్ విన్నాను. గురించి ఆ మాట్లాడింది. డ్రెసెస్ గురించి తను మాట్లాడింది నేను విన్నాను. హ్మ్. బట్ ఒకవేళ అలా చేసుంటే మటుకు ఇట్ ఈస్ వెరీ, వెరీ రాంగ్. అంటే హ్మ్. చాలా తప్పు గదా! అట్లా బాడీ షేమ్ చేయడం అనేది ఇట్స్ వెరీ రాంగ్ గదా! హ్మ్. దానికైతే ఐ ఫీల్ రియల్లీ వెరీ బ్యాడ్ ఫర్ హర్. బట్ థాంక్‌ఫుల్లీ నేనైతే ఎప్పుడు అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయితే ఫేస్ చేయలేదు. డ్రెసెస్ విషయంలో. హ్మ్. డ్రెసెస్ గాని ఇట్లా బాడీ షేమింగ్ చేయడం ఇట్లా నేనెప్పుడు ఫేస్ చేయలేదు. పర్టిక్యులర్‌గా ఈ 'పాడుతా తీగ' ప్రోగ్రామ్‌లో. అవును. పాడతా దిగాలన్న ఇంకెక్కడ గూడా వేరే నేను చోట్ల వేరే చోట్ల కూడా డ్రెస్సింగ్ విషయంలో అయితే నేనెక్కడ ఫేస్ చేయలేదు. హ్మ్. అంటే అసలు వేరేగా ఇష్యూస్ ఉంటాయి. అంటే బాగా పాడితే గూడా ఎలిమినేట్ చేసేయడము. హ్మ్. బాగా పాడిన ఎలిమినేట్ జేస్తారా? ఆ! జరుగుతాయి. ఒకవేళ మనం వాళ్ళకి నచ్చలేదు అని అనుకుంటే, మనం పాడితే గూడా పాడినా, పాడకపోయినా ఎలిమినేట్ జేస్తారు. నన్నే ఒక షోలో నేను పాడిన షోలో, నేను రేపు ఎలిమినేట్ అవుతాను అని చెప్పి ముందు రోజే చెప్పేసారు నాకు ఆల్రెడీ. హ్మ్. అంటే ముందు రోజు నైటే ఆ ప్రోగ్రామ్ డైరెక్టర్ కాల్ చేసి "రేపు మీ అమ్మాయిని ఎలిమినేట్ చేసేస్తున్నాము" అని చెప్పేసి మా మదర్‌తో చెప్పారన్నమాట. హ్మ్. అదేంటి అదేంటి ఎట్లా అక్కడ జడ్జెస్ చేస్తారు? కదా! జడ్జ్ ఆ! అక్కడ మీరు పాడింది విని వాళ్ళకే జడ్జ్‌మెంట్ ఇవ్వాల్సింది. మా మదర్ గూడా అదే అన్నారు. "ఇప్పటిదాకా జడ్జెస్ అన్ని మంచి కామెంట్సే ఇస్తున్నారు గదా! తనకేమి నెగెటివ్‌గా లేదు. అలా ఎలా ఎలిమినేట్ అయిపోతుంది" అంటే, లేదండి ఇక్కడ మేనేజ్‌మెంట్ ముందే డిసైడెడ్ ఇది. హ్మ్. అంటే మాకు ఒక స్క్రిప్టెడ్‌లో తప్పదు నడుస్తదా ఇంకా." మొత్తం గూడా? కొన్నైతే డెఫినెట్‌గా నడుస్తాయండి. హ్మ్. అంటే దాని పేరేంటి సార్ రియాలిటీ షో. హ్మ్. దాన్ని మనం షో లాగానే చూడాలి. హ్మ్. అది రియల్‌గా జరుగుతదనుకోకూడదు. ఈ 'పాడుతా తీగ' గూడా అంతే. పాడుతా తీగలో నాకలాంటి ఎక్స్‌పీరియన్స్ జరగలేదు. నేను అదే అంటున్నాను. హ్మ్. ఇప్పుడు మేనేజ్‌మెంట్ మారిపోయింది. నేను అప్పుడు చెప్పేదది. మేనేజ్‌మెంట్ ఎలా ఉండేవారు మేడం మీతో? ఆ అప్ ప్రొడక్షన్ గాని, మేనేజ్‌మెంట్ గాని? వాళ్ళందరూ చాలా బాగుండేవారు. హ్మ్. ముందు పాడుతా తీగలో అయితే చాలా బాగుండేవారు. ఇప్పుడు కంప్లీట్‌గా మారిపోయింది. ఆ టీమ్‌లో వాళ్ళెవరు లేరసలు. నేను ఇందాక మీకు చెప్పిన ఇష్యూ ఏదైతే ఉందో దీని తర్వాతనే జరిగింది. మిమ్మల్ని రేపు ఎలిమినేట్ చేస్తాము అని చెప్పింది ఏదైతే ఉందో, హ్మ్. ఈ ఎపిసోడ్ తర్వాతనే జరిగిందది. ఆ సాంగ్ మీరు పాడలేదప్పుడు? పాడాను. హ్మ్. అదే పాడాను. వేరే ఆప్షన్ నాకు లేదు గదా! హ్మ్. ఇదే మీరు పాడాలి, కంపల్సరీ పాడాలి. కీరవాణి గారు చెప్పారు అన్నారు. బట్ అది కీరవాణి గారు నిజంగా చెప్పారా? లేకపోతే ఆయన పేరు వీళ్ళు వాడుకొని మీరు కంపల్సరీ పాడాలా అని వీళ్ళు ఇప్పుడు ఆ చెప్పారా? షోలో ఎవరైతే జడ్జెస్ ఉంటారో ఇప్పుడు చేంజ్ అవుతా ఉంటారు అప్పుడప్పుడు. ఆ! ఒక్కో సీజన్‌కి కొంతమంది అలా వస్తారు. అంటే వాళ్ళవి పాడిన లేకపోతే వాళ్ళు కంపోజ్ చేసిన సాంగ్స్ మాత్రమే పాడాలి అనే ఒక రూల్ ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆ విషయం అప్ కూడా మాట్లాడిందామె. ఆ! అది అంటే అదే పాడాలని రూల్ అని చెప్పలేదు తను. హ్మ్. వాళ్ళ పాటలు పాడితే వాళ్ళు బాగా ఇంప్రెస్ అవుతారని చెప్పింది. హ్మ్. ఇప్పుడు ఒక షో అన్నప్పుడు ఓన్లీ వాళ్ళ సాంగ్స్ మీదే షో మొత్తం నడిపించడం అనేది అలా కుదరదు గదా! డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ ఖచ్చితంగా అందరూ పాడాల్సిందే గదా! బట్ మేబీ అలా ఉండుండొచ్చేమో. ఎందుకంటే ఎవరికైనా వాళ్ళ సాంగ్ ఒకళ్ళు పెర్ఫార్మ్ చేస్తున్నారు అంటే వాళ్ళ సాంగ్ మీద వాళ్ళకి ప్రేమ ఎక్కువే ఉంటది గదా! హ్మ్. పర్సనల్‌గా ఎప్పుడైనా కీరవాణి గారితో మాట్లాడడం గాని మీరు? లేదు. పర్సనల్ లెవెల్‌లో ఎప్పుడు మాట్లాడలేదు. హ్మ్. ఈ షోలో జడ్జ్‌గా ఉన్నప్పుడు అప్పుడు కొంచెం లిటిల్ ఇంటరాక్షన్ అంతే. ఇప్పుడు కీరవాణి గారితో పాటు ఈయన మన 'చంద్రబోస్' గారు. 'చంద్రబోస్' గారి పేరు కూడా బయటకి వినిపిస్తుంది. మ్యూజిక్ అవును. రైటర్. అవును. ఆస్కార్ విన్నర్ ఆయన. అవునవును. సో, అంటే ఆయన పైన కూడా ఆమె కామెంట్ చేసింది.
ఇక్కడ ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసిందని. సో సాధారణంగా ఎవరు నమ్మరు మేడం. అంటే సింగింగ్ కాంపిటీషన్లు ఇలాంటివి ఉంటాయని. హ్మ్. అంటే ఇవన్నీ గూడా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు తను అన్నింది చూసారా? మీరు కంప్లెయింట్ చేసారా అనంటే, నేను చేయలేదు. నన్ను ఎలిమినేట్ చేస్తారేమో. ఇలాంటి భయంతో కూడా అసలు ఛానెల్‌కెళ్ళదండి ఈ విషయం అనేది. హైయర్ అప్స్ దగ్గరికి ఈ విషయాలు వెళ్ళవు. అంటే మళ్ళీ ఎక్కడ మనం మళ్ళీ ఇది చెప్తే ఎక్కడ ఎలిమినేట్ చేస్తారో అనే భయంతోటి ఆపర్చునిటీస్ కూడా పోతాయి. పోతాయనే భయంతోటి మేము పైకి దాకా తీసుకెళ్ళం ఇవి. హ్మ్. ఏమన్నా జరిగితే గూడా సరేలే సైలెంట్ ఉందాంలే అట్లా అనుకుంటూ వదిలేసుకుంటూ వెళ్ళిపోతామన్నమాట. అది తనొక్కతే చేసేది గాదు. నేను గూడా అదే పని చేసున్నాను. చాలా మంది ప్రతి ఒక్కళ్ళు నాకు తెలిసి అదే పని చేస్తారు. హ్మ్. మెయిన్‌గా నాకు తెలిసి ప్రాబ్లమ్ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతా ఉంటుంది. హ్మ్. వాళ్ళ హైయర్ అప్స్‌కి ఇదంతా తెలిసే అవకాశం నాకు తెలిసైతే లేదు. హ్మ్. సో, మేబీ ఆ పరంగా హైయర్ అప్స్ ఇంకా జస్ట్ అంటే ప్రొడ్యూస్ చేయడము అండ్ ఫార్మాట్ చెప్పి వదిలేయడం కాకుండా ఇంకా కీన్‌గా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే ఇలాంటియన్నీ ఎట్లా జరగకుండా అంటే ఉంటాయేమో మేబీ. ఎలాంటి డెసిషన్స్ తీసుకుంటే కరెక్ట్ అనుకుంటారు మీరు? అంటే అంటే ఇటువంటి రిపీట్ గాకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్. ఇప్పుడు అంటే రిపీట్ మీరు ఫేస్ కాకుండా అంటే చేస్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. అవును. నిజమే. కానీ ఇప్పుడు ఒక షో షూట్ చేయాలి అంటే అది ఒకళ్ళతో ఇద్దరితో అవ్వదు కదా! హ్మ్. ఆ క్రూ అంటే చాలా మంది ఉంటారు. ఇప్పుడు అందులో ఉండే క్రూ వాళ్ళు గాని, ఆర్కెస్ట్రా వాళ్ళు గాని అందరూ కలిపి ఈజీగా ఉంటారు కదా! 50, 60 మెంబర్స్ అయినా ఉంటారు. హ్మ్. ఇందులో ప్రతి మనిషిని మనం కంట్రోల్ చేయలేం కదా! హ్మ్. సో, మనం ఎంత మాట్లాడుకున్నా గాని ఇన్ రియల్ ప్రాక్టికాలిటీలోకొచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళని మనం కంట్రోల్ చేసి మంచిగా పెట్టడం అనేది నాకు తెలిసి కుదిరేది కాదు. మేడం మీకు ఇబ్బందేం లేదు గదా! ఇప్పుడు మీరు బయటకొచ్చి నేను మాట్లాడిన తర్వాత మీకేమన్నా కాల్స్ వచ్చాయా? నిన్న మాట్లాడాక నాకైతే అంటే నేను కామెంట్స్ చూసాను కొన్ని. పర్సనల్‌గా కాల్స్ అయితే హ్మ్. కొంతమంది థాంక్ యూ అని చెప్పేసి మెసేజ్ పెడుతున్నారు. ఇలా చెప్పినందుకు థాంక్స్ అని చెప్పి మెసేజ్ పెడతారు. నాకు నంబర్స్ కూడా ఎవరో తెలీట్లా. హ్మ్. నంబర్స్ నుంచి సడెన్‌గా థాంక్ యూ సింగర్స్ నేహ. నుంచా? అది సింగర్సో ఎవరో తెలీదు. నేను చూసుకోవాలి ఇప్పుడెళ్లి ఎవరని రిటర్న్ కాల్ చేయాలి. కానీ ఇంకొకటి 'పాడుతా తీగ' నుంచి బయటకొచ్చిన పెద్ద పెద్ద సింగర్స్ ఇప్పుడు వాళ్ళు పెద్ద టాప్ పొజిషన్‌లో ఉన్నా గాని హ్మ్. ఎవరు కూడా మాట్లాడట్ల. అదే అండి. చెప్పాను గదా! ఇప్పుడు హ్మ్. ఫేస్ చేస్తే గూడా కొంతమంది చెప్పరు. కొంతమంది ఫేస్ చెయ్యరు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే వాళ్ళ ఫేవర్‌లోనే ఉంటారు గాబట్టి, వాళ్ళతో మంచిగా ఉంటుంటారు. ఆన్ గుడ్ టర్మ్స్ ఉంటుంటారు గాబట్టి, కొంతమంది ఫేస్ చేయరు. కొంతమంది చేస్తే గూడా చెప్పరు. ఎందుకులే ఇప్పుడు తనెట్లా భయపడుతుంది నన్నెక్కడ ఇండస్ట్రీ నుంచి ఏమన్నా పంపించేస్తారో, నాకింక ఛాన్సెస్ ఏం రావని తను ఫిక్స్ తనే అయిపోయింది. చెప్తుంది. తను అవును. ఆ! చెప్పేస్తుంది ఆల్రెడీ. అంటే అంత లెవెల్‌లో తను ఫిక్స్ అయిపోయే ఆ వీడియో బయట పెట్టింది. ఇంక వదిలేయాలి. సో, అంటే నేను కొంచెం దూరం మెంటల్లీ గూడా ఎళ్ళిపోవాలి. డిస్టర్బ్ అయినట్టుందామె. ఆ! చాలా కొంచెం నేనసలు వీక్‌గా వెళ్ళిపోతాను ఇండస్ట్రీకి అనిపిస్తుంది గదా! దూరంగా ఉంటా అంటుంది. హ్మ్. నాకు వద్దు అని చాలా డిప్రెస్డ్‌గా గూడా అనిపిస్తుంది తను. హ్మ్.